లెక్క ఫోన్ చేస్తా. రేపు యొక్క ప్రేమ కృప దీని గురించి బాబా ఏమన్నారు? అసలు ఆ కృప ప్రసరించాలంటే మనమేం చెయ్యాలని ఇరిచి చెప్పిన విషయం కూడా మనము ఈరోజు తెలుసుకుందాం. అంతకు ముందుగా అసలు కృప అంటే ఏంటి, అది ఎలా వర్షిస్తుంది అని ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందామండి. అంటే సాధారణంగా ఒక మానవుడి జీవితంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వయసులో భగవంతుని మీద ఇష్టం పెరుగుతుంది కదా. ఒకళ్ళు చిన్న వయసు నుంచే భగవంతుడంటే ఆకర్షితులవుతారు. కొంతమంది మధ్య వయసులో, కొంతమంది 60లు దాటాక. ఇట్లా వాళ్ళ వాళ్ళ అంటే ఆయన యొక్క కృప వాళ్ళ మీద వర్షించినప్పుడు అంటే అదంతా కూడా భగవంతుడు నిర్ణయించిన సరైన సమయం అనుకోవాలి. అంతేగాని ఈ వయసులో ఇప్పుడు పట్టుకోవడం ఏంటి? లేతే చిన్న వయసు నుంచి భగవంతుని పట్టుకోవడం ఏంటి? ఇలా ఉండదు. అదంతా అంటే ఎవరు ఎప్పుడు భగవంతుడు ఆకర్షిస్తాడో ఎవరు చెప్పలేరు. ఇదంతా కూడా బాబా కూడా అంటారు కదా! నేను ప్రేమిస్తేనే వాడు నన్ను ప్రేమించగలుగుతాడు అని బాబా చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నారు అంటే, ఎవరిని ఎప్పుడు భగవంతుడు ఆకర్షిస్తాడో ఎవరు చెప్పలేరు. అలా ఆకర్షింపబడిన సమయమే వారికి భగవంతుడు నిర్ణయించిన సరైన సమయం అనుకోవాలి. అంటే ఇప్పటికి వాళ్ళకి సమయం వచ్చిందనమాట. భగవంతుని ధ్యానించడమో, భగవంతుని ప్రేమించడమో, భగవంతుని పూజించడమో ఆ టైంలో వాళ్ళకి కుదిరింది. అంటే ఆ సమయం వచ్చింది. ఆ కృప ఆయన మీద వాళ్ళ మీద పడింది. ఆహ్, అంటే ఇక్కడ ఒక కథ ఏంటంటే, భగవంతుని కొంగు పట్టుకొని విడవకుండా ఎవరు ఉంటారో వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు అని చెప్పి ఒక బైబిల్‌లో యేసుక్రీస్తు చెప్పిన ఒక నీతి కథని ఇక్కడ రాశారండి. ఎవరైతే భగవంతుని కొంగు పట్టుకొని విడవకుండా ఉంటారో, వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. అందుకే ప్రభు ఎంతో జాగ్రత్తగా ఒక పరవర్దిగారు ప్రార్థన, ఇంత అద్భుత లక్షణాలు గల భగవంతుడి నీడలో నువ్వున్నావు అనే ధైర్యాన్ని ఇస్తుందండి. పశ్చాత్తాప ప్రార్థన మనల్ని సంస్కార ప్రక్షాళన చేయిస్తుంది. ఇక మండలీ ప్రార్థన ఏం చేస్తుంది? ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు అధికాధికంగా నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకో అని ఎందుకు భగవంతుడు బాబా ఎంత ప్రేమికుల మీద, మానవాళి మీద ఎంత అద్భుతమైన ప్రార్థనలు ఇచ్చారు అంటే, ఆ 3 ప్రార్థనలు చాలండి భగవంతుని దరిచేరడానికి మనకి. ఇక్కడ కూడా బైబిల్‌లో రాసాట. యేసుక్రీస్తు చెప్పాట. భగవంతుని కొంగు పట్టుకొని విడవకుండా ఎవరు ఉంటారో వారు భగవంతుని కృపకు పాత్రులవుతారు. దీని గురించి ఒక చిన్న కథ. ఒక వ్యాపారస్తుడు ఉంటాడు. అతనేంటంటే అతనికో ద్రాక్ష తోట ఉంటుంది. పొద్దున్న లేవగానే కొంతమంది కూలీల్ని పనిలోకి పంపిస్తాడు. సరే పనిలోకి పంపించేసి తన ఇంటి కార్యక్రమంలో ఉంటాడు. కొంతసేపు అయ్యాక మళ్ళీ బయటకొస్తే మళ్ళీ కొంతమంది కూలీలు కనిపిస్తారు. అయ్యో! ఎందుకలా ఖాళీగా ఉంటారు? నాకు తోచిన కూలీ మీకిస్తాను. మీరు కూడా వెళ్లి తోటలో పని చేయండి అంటాడు. సరే వాళ్ళు కూడా వెళ్తారు. అలా మధ్యాహ్నం 12కి, 3 గంటలకి ఇలా పంపిస్తూనే ఉంటాడు తోటలోకి కూలీలందరినీ కూడా. ఆఖరికి ఈ టైంకి అంటే ఇంకా ఆ టైం అయిపోతుంది కదా! కూలీ టైం ఉంటుంది కదా! సాయంత్రం 6 గంటలకి ఈ కూలీలందరూ పని వదిలేసి పని దిగి వచ్చాక కూలీ ఇవ్వాలి అందరికి. మొదటగా జాయిన్ అయిన కూలీ అనుకుంటాడు, నేను ముందే జాయిన్ అయ్యాను కదా! అందుకని నాకు కూలీ ఎక్కువొస్తుంది. జాయిన్ అయిన కూలీ కూడా అంతే ఇస్తాడు ఆ వ్యాపారి. అడుగుతారు, ఇదేం అన్యాయం? మేము పొద్దున్నుంచి పని చేస్తున్నాం కదా! మరి వాడికి నాకు సమంగా ఎలా నా డబ్బు, కానీ అన్యాయం ఏం జరగలేదు. నాకిదే న్యాయం అనిపిచ్చింది అంటాడు. అంటూ ఈ కథ చెప్తూ యేసుక్రీస్తు అంటాటండి, చివరి వాళ్ళు మొదటి వాళ్ళవుతారు. మొదటి వాళ్ళు చివరి వాళ్ళవుతారు. చాలా మందిని పిలవడం జరుగుతుంది. కానీ కొద్ది మందే తీసుకోబడతారు అంటాట. దాని అర్థం ఏంటంటే, వాయిస్ కట్ అవుతుందండి. వినిపించట్లేదు. కి తెలుస్తుంది. అంటే ఇప్పుడు వ్యాపారి ఎంత ఎంత చక్కగా ఎందుకిచ్చాడు అంటే, మార్నింగ్ జాయిన్ అయిన అతను కూలీ చేసిన పని అంత అలా ఉన్నా, మధ్యాహ్నం జాయిన్ అయిన కూలీ పని కూడా అంత ఆహ్, నిబద్ధతతో చేశాడు వాడు. అంటే ఇక్కడ భక్తితో పోల్చాడు యేసుక్రీస్తు కూడా.
ఏం చెప్తున్నాడు? చివరి వాళ్ళు మొదటి వాళ్ళు అవుతారు, మొదటి వాళ్ళు చివరి వాళ్ళు అవుతారు అంటే ఎంత భక్తితో పట్టుకున్నాము కాదు అది అక్కడ. ఎంత దృఢంగా పట్టుకున్నాము అన్నది భగవంతుడు చూస్తాడు. అలాగే ప్రేమ కూడా బాబా చెప్తారు. ఎంత ఇచ్చావు అన్నది ఆ విలువ చూడ్డు. ఎంత ప్రేమతో ఇచ్చావు మనకి పురాణాల్లో కూడా చెప్తారు. శబరి ఎంగిలి పళ్ళు తిన్నా, ఆ బిదురుడు బలిచిన అరటిపండు తొక్క, అరటిపండు ఇస్తే కృష్ణుడికి ఎవరికో ఆ తొక్క ఇస్తే ఆ పండు పడేసి తొక్కిస్తాడు. ఆ భక్తి పారవస్యంలో తొక్క తినేస్తాడు కృష్ణుడు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమనే చూస్తాడు అనడానికి ఈ అద్భుతమైన 2 సంఘటనలు. అలాగే ఈ అవతారంలో కూడా బాబా ఏం చెప్తున్నారు అంటే ప్రేమ అంటున్నారు. అంతేగాని నువ్వు ఎంత విలువైంది ఇచ్చావు కాదు, ఎంత ప్రేమతో ఇచ్చావు అన్నది మనం దాన్ని చూస్తాడు భగవంతుడు అన్నది తెలియాలి. భక్తితో ఉన్నాను కదా అని చెప్పి మన ఇష్టానుసారం మన జీవితాన్ని నడుపుకుంచుకోవడం కాదు. భక్తితో ఉండడం అంటే దృఢంగా చిట్ట చివరి వరకు, అంటే ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. అంటే ఏమొచ్చినా కూడా కష్టం సుఖం ఏమొచ్చినా కూడా తండ్రి నా మంచి కోసమే ఇవన్నీ చేశాడనే ఒక దృఢ విశ్వాసంతో ఆ కొంగును పట్టుకుని ఉండడం. అలా ఉండడం అన్నది కరెక్ట్ అని చెప్తున్నాడు యేసుక్రీస్తు కూడా. ఆ దృఢతరాన్ని చూస్తాడు భగవంతుడు అని చెప్తూ బాబా అండి లార్డ్ మెహర్లో ఇదెన్నో భాగం అంటే 11వ భాగం. బాబా ఆంధ్ర టూర్ లో ఉన్నట్టున్నారు. అప్పుడు చెప్తారు ఈ ద మాస్టర్స్ లవ్ అండ్ గ్రేస్ గురించి. మీ అందరినీ ఇక్కడ చూస్తున్న నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా వద్దకు రావడంలో మీరు చూపిన ప్రేమ ఆరాధన వలన నేను మెచ్చుకుంటున్నాను. మీరు పడే బాధలు, మీ కష్టాలు, మీ సమస్యలు, మీ ఆశలు నాకు తెలుసు. వీటన్నిటినీ నేను అర్థం చేసుకున్నాను. వీటిని గురించి మీరు నోరు విప్పి చెప్పనక్కర్లేదు అంటూ, అలాగే చేతల ద్వారా వ్యక్తపరిచే పని లేదని కూడా బాబా చెప్తున్నారు. అనేక రూపాలలో సంభవించే సహజ అసహజ విపత్తుల వలన యావత్ ప్రపంచం బాధపడుతూనే ఉంది. నిజానికి మొత్తం మానవ జాతి తీరుతెన్నులు ఎంతో విషాదకరంగా పరిణమించాయి. బాధను అనుభవించడం మానవ జాతికి తరతరాలుగా వచ్చే వారసత్వం లాంటిదే. కేవలం వ్యక్తిగతమైన బాధ లేకుండా యావత్ ప్రపంచం భయం, మనస్తాపాల గుప్పిట్లో చిక్కుకుని బాధలు అనుభవిస్తుంది. మానవుల బాధ వెనక ఉండి అంతా నడిపించేది ఆ దైవేచ్ఛే. దైవేచ్ఛ లేనిదే ఏదీ జరగదు అన్నారు బాబా. ఇక్కడ దైవేచ్ఛ గురించి కూడా మనం తెలుసుకుందామండి. అంటే బాబా ఇంకా ఏం చెప్తున్నారు అంటే, ఉన్న వ్యక్తిగత సమస్యలతో పాటు జాతీయ మరియు విశ్వాత్మక సమస్యలు వేధిస్తాయి. వీటిని ఎదుర్కొనేందుకు సద్గురువులు, అవతారుల మార్గదర్శకత్వం అవసరం. యుగయుగాలుగా దైవీ మానవులు అంటే అవతారులు తమ దివ్య సందేశాలతో మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నారు. దైవీ మానవులు తమ భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా వారి శిష్యులు, భక్తులు, అనునీయులు తమ ప్రీతమ ప్రభు అందించిన సందేశాన్ని ప్రపంచం నలుమూలల వ్యాప్తి చేయడానికి తమ ప్రాణాన్ని సైతం లెక్క చేయరు. అవతార పురుషులు, సద్గురువులు తమ మార్గదర్శకత్వాన్ని మానవ మేధస్సుకు అంతుచిక్కని రీతిలో, తమదైన విలక్షణమైన తీరులో అర్థం చేసుకోలేని విధానాల్లో మానవ జాతికి, ప్రపంచానికి తమ రక్షణను నిరంతరం అందిస్తూనే ఉంటారు. పరిపూర్ణులైన సద్గురువులు ఎంపిక చేసిన ఏ కొద్ది మందికో కాకుండా మొత్తం మానవ జాతికంతటికీ రక్షకులై ఉంటారు. వారి ప్రేమ, కృప, ఈ ప్రేమ కృపా రసంతో ఈ విశ్వం నిరంతరం సంరక్షింపబడుతూ ఉంటుంది. శిష్యుడైనా భక్తుడైనా మనసు నిండా నింపుకున్న సందేహాలతోనూ, ఎందుకు, ఏమిటి, ఎప్పుడు, ఎందువల్ల అనే ప్రశ్నలతోనూ సద్గురువుల వద్దకు ఎప్పుడూ వెళ్ళకూడదు. గురువుల నుండి జాలువారే కృపారసాన్ని అందుకోవడానికి ఇది అవరోధంగా నిలుస్తుంది. బాబా చెప్తున్నారని ఇదంతా కూడా. ఆ కృప ఎలా ప్రసరించాలి, ప్రేమ ఎలా ఉండాలి చెప్తున్నారు. ఒక గురువుని గాని, ఒక అవతార పురుషుని దగ్గరికి వెళితే కనుక గురుకృప మేధోపరమైన శోధనాలకు అంతు చిక్కనట్టిది. అందువల్ల మీరు అచంచల విశ్వాసంతోనూ, ప్రేమ, భక్తి, ప్రపత్తులతోనూ, నా దివ్య ప్రేమ మరియు కృప పొందాలన్న తీవ్రమైన తపనతోనూ నా వద్దకు రావాలని నేను నా దివ్యాధికారంతో చెబుతున్నాను అంటున్నారు. అంటే మనకి ఇక్కడ తపన గురించండి
ఈ రియల్ ట్రెజర్ లో ఇరిచి చెప్తాడు. అసలు తపన్నది ఎలా ఉండాలి అంటే, ఒక ప్రాపంచిక జీవితంలో విసిగిపోయిన ఒక సాధకుడు ఒక గురువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి భగవదైక్యం కావాలి నాకు, దైవీ ఆనందం కావాలి అని అడుగుతాడు. అడుగుతూ అంటాడు గురువుతోటి, నేనెన్నో కష్ట నష్టాలు కోర్చి ఎంతో సాధన చేసినప్పటికీ మీరు చెబుతున్న భగవదైక్యాన్ని నేను ఎందుకు పొందలేకపోతున్నాను, ఇసుమంత అనుభూతి కూడా నాలో కలగడం లేదు ఎందుకని అని అడుగుతాడు గురువుని ఆ సాధకుడు. అడిగితే గురువు అంటాడు, నీవు ప్రయత్నాలు ఎలా చేశావో చెప్పు అని అడుగుతాడు. అడిగి మళ్ళీ గురువే అంటాడు, నీ భూత భవిష్యత్ నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా నేను చూడగలుగుతున్నాను, అందులో నీవన్న తీవ్ర ప్రయత్నం నాకెక్కడా కనిపించలేదు అంటాడు. చెప్తాం కదా, పొద్దున్న లేచి ప్రార్థనలు చేసేస్తున్నామండి, మధ్యాహ్నం అంతా ఇలా స్కైపుల్లో, సాయంత్రం సహవాసకి వెళ్ళిపోతాం. ఇలా ఎంత చేస్తున్నా కూడా బాబాకి మా మీద దయ లేదు, మాకు ఎందుకు ఈ కష్టాలు, మాకెందుకు ఈ బాధలు అంటే ఎవరైనా సరే అండి, బాబా భక్తులే కాదు, భగవంతుని భక్తితో పూజించిన వాళ్ళందరూ కూడా ఇలాగే అనుకుంటారు. అయ్యో ఎంతలా భగవంతుని పూజిస్తున్నాను కదా, నాకెందుకు ఈ సమస్యలు అని అనుకుంటాం కదా. అందుకని గురువు చెప్తున్నాడు, నీ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ నాకు కనిపిస్తున్నాయి, కానీ నువ్వు అంటున్నావు కదా నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను, నేను ఎంతో కష్టపడ్డానని, అది ఎక్కడా నాకు కనిపించట్లేదు అంటే, నువ్వు భగవంతుని గురించి చేసే ప్రయత్నం ఎక్కడా నాకు కనిపించడం లేదు అంటాడు గురువు. అంటే ఆ వ్యక్తి గురువుతో అంటాడు, లేదు లేదు స్వామి, నేను ధ్యానం చేశాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదివాను, ఇవన్నీ భగవంతుని పొందడానికి సాధనలే కదా. చూడండి అడుగుతున్నాడు, లేదు లేదు స్వామి మీకు కనిపించటం లేదేమో, నేను ఎన్నో ధ్యానాలు చేశాను, తీర్థయాత్రలు చేశాను, గ్రంథాలు చదివాను, ఇవన్నీ ఇవన్నీ కూడా భగవదైక్యానికి సాధనాలు కావా అడిగితే గురువు చెప్తున్నాడు, ఇవన్నీ చేయడానికి భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చిస్తున్నావు. చూసారా, ఎంత పుస్తకాలు చదివినా ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఆయన ఆయన గురించి ఆలోచనలతో. అందుకే బాబా నా ఇచ్చను అంగీకరించండి, నా సాన్నిధ్యంలో ఎక్కువ క్షణాలు గడపండి, సహవాసుల్లో కూడా ఎలర్ట్ చేసేవారండి బాబా. ప్రసాద్ రాజు గారు వాళ్ళ నాన్నగారు, ఆయన పాపం బాబా చెప్పే సందేశాలు ఇంగ్లీష్ లో ఉంటే ఒక పెట్టుకుంటారు ట్రాన్స్లేటర్ని, డబ్బులు డబ్బులు ఇచ్చి. బాబా చూస్తారు ఇదంతా ఏంటి అని అడుగుతారు. అడిగితే బాబా నాకు నువ్వు చెప్పే సందేశాలు అర్థం కావట్లేదు, అందుకే నేను ట్రాన్స్లేటర్ని పెట్టుకున్నాను అంటారు. కానీ నేను చెప్పేది కొంచెమైతే అతను డబ్బు కోసం మరీ ఎక్కువ చెప్పేస్తున్నట్ట. నీకు అది అర్థం కావట్లేదు, అసలు ఇదంతా వద్దు, అతన్ని పంపించేయని నీకు చిన్న చిట్కా చెప్తాను, నా మీద దృష్టి పెడితే చాలు నీకు అన్నీ అర్థమైపోతాయి అని చెప్పి, నాకేసే చూడు, నా వైపే చూడు, నా కళ్ళు చూడు, నా ముక్కు చూడు, నేను వేసుకున్న డ్రెస్ చూడు, నేను వేసుకున్న దండ చూడు అంటే, భగవంతుడంటే దివ్యమంగళ స్వరూపం అండి. ఒక్కసారి మనం మనసు పెట్టి చూడడం వల్ల మన మనసు కుదరబట్టలే, మనం హృదయం పెట్టి చూడాలి బాబాకేసి. అలా చూడు, చూస్తే కనుక నీకు అన్నీ అర్థమైపోతాయంటే, ఆ రోజు నుంచి ఇంక మళ్ళీ ఎప్పుడూ కూడా ఈ ట్రాన్స్లేటర్లు తీసుకెళ్ళడం, పక్క వాళ్ళని అడగడం చేయలేట ప్రసాదరాజు గారు నాన్నగారు. అన్నీ అర్థమైపోయేవట. అంత అద్భుతంగా తండ్రి చెప్తున్నాడు, నా సాన్నిధ్యంలో గడిపే క్షణాలను అపురూపంగా. సహవాస కూడా ఎందుకు పెడతారు, ప్రసాదం అన్నారండి బాబా. ఆయన సాన్నిధ్యంలో గడిపే క్షణాలన్నీ ప్రసాదం, ఆయన విషయాలన్నీ తెలుసుకోవడం ప్రసాదం, ఆయన ఆయనతో ఉండడం ప్రసాదం, ఇవి ప్రసాదం, ఇవి మీ ఇంటికి పట్టుకెళ్ళండి. అందుకే మెహరాబాద్ వెళ్ళిన వెంటనే నేరుగా మీ ఇంటికి వెళ్ళిపోండి, ఎందుకంటే ఆయన ప్రేమాశిస్సులు ఆయనతో పాటు వస్తాయి మనకి. మన మధ్యలో దిగిపోతే మళ్ళీ మాయలో కలిసిపోతాం. అందుకని నేరుగా మీరు మెహరాబాద్ నుండి మీ ఇంటికే వెళ్ళండి అనడానికి కూడా కారణం అది. కాబట్టి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు అతను, కరెక్టే నువ్వు ఇవన్నీ చేసావు, కానీ భగవంతుని గురించిన ఆలోచనలతో నువ్వు ఈ రోజులో ఎంత సమయం వెచ్చించావు, 1% కూడా ఉండదు అంటున్నారు. మిగిలిన 99% నీ ఆహారం గురించి, నీ వ్యక్తిగత సౌఖ్యాల కొరకు, నీవు చేసే వృత్తిపైన ఆలోచనలతో గడుపుతావు. నీవు దేవుణ్ణి పొందాలంటే నీవు ఆయన కోసం వెచ్చించే సమయం అధికాధికంగా పెరగడం ముఖ్యం. 99% సమయం భగవద్ ధ్యానంలో, 1% 1% మిగిలిన నీ సౌఖ్యాల కోసం ఆలోచించినప్పుడే నీవు భగవంతుని కొరకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లవుతుంది. అలా నీవు చెయ్యనారంభిస్తే దైవీ ఆనందం ఎలా ఉంటుందో అనుభూతి చెందగలవు. మనకి అప్పుడప్పుడు అంటే దైవీ ఆనందం అనలేం కానండి,
ఈరోజు బాబా దర్శనం చాలా జరిగిందండి. ఈరోజు ప్రేయర్ చాలా జరిగిందండి అంటాం ఎందుకు? అక్కడ ఆయన లోపం కాదండి. ఆయన ఎప్పుడూ ఇవ్వడానికి రెడీగానే ఉన్నాడు. కానీ మన హృదయం, మన మనస్సు రెడీ కాకపోవడం వలన ఒక్కొక్కసారి ఆనందంగా, ఒక్కొక్కసారి కొంచెం డల్‌గా ఇలా మనం అనుకుని మొత్తం ప్రోగ్రామ్ అంతా డల్‌గా జరిగిందనేస్తాం. అది కాదు. మనం రెడీగా లేకపోవడం వల్ల అలా ఫీల్ అవుతాం. ఇవాళ ఒక సహవాసానికెళ్ళాం మేము. కాకినాడలో. ఎంత అద్భుతంగా జరిగిందంటే స్టార్టింగే బాబా మాటలేవి. సహవాస్ అంటే ద కంపెనీ ఆఫ్ గాడ్. నలుగురు ఎక్కడైతే కూర్చుని నా గురించి మాట్లాడతారో అక్కడ ప్రభువు వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఈ దర్బారులో ప్రభువు కొలువై ఉన్నాడు. ఆయన ప్రేమాశీస్సులు అందుకోవడానికి మీరందరూ రెడీగా ఉండాలి. నిశ్శబ్దంగా ఈ సహవాసినిలో భాగ్యాన్ని అందిపుచ్చుకుని ఆ ప్రేమాశీస్సులు మీ ఇంటికి తీసుకెళ్ళండి అని ఒక బాబా మాటలు చెప్పడంతోటండి పిన్ డ్రాప్ సైలెన్స్ మీరు చెప్తే నమ్మరు. ఔటర్ ప్లేస్‌లో బాబా ప్రేయర్ జరిగింది ఈరోజు. ఒక పాటలే కాదు, నాగేశ్వరరావు గారి మాటలే కాదు. అంటే ఆర్గనైజేషన్ చేసే భాగ్యం నాకు ప్రభువు నాకిచ్చాడు. నేను బాబా మాటలే అవి. అవి నేను చెప్పిన ఈ మాటలకి అవి బాబా మాటలు కనుక అంత అద్భుతంగా పనిచేసండి. పిన్ డ్రాప్ సైలెన్స్ ఒక్క శబ్దం రాలేదు తెలుసా అండి ఔటర్ ప్లేస్‌లో. అంటే అదంతా ఆయన చేయించుకున్నాడు. అంటే మనం మన ఇక్కడ బాబా చెప్పినట్లుగా మన దృష్టి, మన ఏకాగ్రత ఎప్పుడూ కూడా చేసేది, చేయించేది ఆయనే అనే ఉద్దేశంతో చేస్తే అది ఆయన పనే అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అతను తన స్వార్థం కోసమే 99% చేశాడు. ఒక్క పర్సెంటే భగవంతుడి గురించి ఆలోచించాడు. కాదు దాన్ని రివర్స్ చెయ్యి అంటున్నాడు. బాబా కూడా అంటారు గదా! నువ్వు కొత్తగా చేయవలసిందేం లేదు. ఎప్పుడూ చేసేదాన్ని మానేసి అంటే నేనుతో మమైకమవుతున్న నువ్వు ఇక్కడ నేనుని తీసేయి అంటారు బాబా. అంటే ఇతరుల సంతోషాన్ని కోరమంటారు. అది కూడా భగవంతుడిని ప్రేమించడమే అంటారు. అలా ఇక్కడ గురువు కూడా ఏం చెప్తున్నాడంటే ఎప్పుడైతే నేను అన్నది పోతుందో భగవంతుని కోసమే అన్నీ చేస్తావో అంటే ఆయనిచ్చిన బాధ్యతగా స్వీకరించడం. ఇక్కడ మళ్ళీ మనకి మైవిషే గుర్తుకు రావాలి. ఆయనిచ్చే బాధ్యతగా ఈ దుఃఖమొచ్చినా, సంతోషమొచ్చినా ఆయన నుండే వస్తున్నాయనే భావనతో చేస్తామనుకోండి, అది మనకి సంస్కారం అవ్వదు, బంధనం కాదు, ఉన్న సంస్కారాలు ఖర్చయిపోతాయి. ఆయనకి దగ్గరవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రాపంచికానికి డిటాచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దైవీ ఆనందం అంటే ఎక్కడి నుంచో రాదండి. మనలో ఉన్న భగవంతుడు అనుభూతి పొందుతాం మాట. మన హృదయంలో ఉన్న భగవంతుడిని మన బలహీనతలతో కప్పేసాం. ఎప్పుడైతే ఒక్కొక్క బలహీనత నేచురల్ ఎగ్జిట్ అయిపోతుందో, అప్పుడు దైవీ ఆనందమే కదా! అంతటా అన్నిటా భగవంతుని చూడడం, ఏం జరిగినా కూడా సీరియస్‌గా తీసుకోకపోవడం, ఇదన్నీ వచ్చి వెళ్ళిపోయేవనే భావనతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఇలా అలవడుతుందండి జీవితం. ఇదే భగవంతుని ప్రేమించడం, ఇదే బాబా పని అన్నారు. ఇరిచ్ అంటారండి, భగవంతుని కొరకు ఎక్కువ సమయం వెచ్చించడం మొదలుపెట్టిన ఆరంభంలో మనసుకది ఇష్టముండదు. ఫస్ట్‌లో మనకి అంతే కదా! ఈ ఆన్‌లైన్ స్కైప్‌లొచ్చినప్పుడు పెద్దవాళ్ళే మనకి ఇన్‌స్పిరేషన్ అండి. ఒక సత్యవతి గారు వాళ్ళ అమ్మగారు, మల్లికార్జునరావు గారు వీళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు. ఈ టెక్నాలజీ ఎలా నేర్చేసుకున్నారు వాళ్ళు టకటకా నేర్చేసుకొని, ఇప్పుడు ఫోన్‌లో మన అందరికన్నా ముందు అంటే బాబా కన్నా ముందు వాళ్ళే జాయిన్ అయిపోతున్నారు. అంటే ఇది ఎలా ఏర్పడింది? అది ఇష్టం, ప్రేమ, బాబా మీద ప్రేమ అలా ఏర్పడుతుంది. ఫస్ట్‌లో మనం రేపు జాయిన్ అవుదాంలే, ఇవాళ ఈ పనుంది అని బద్ధకించినా, తర్వాత మనసుకి అలవాటు చేసాం. లేదు లేదు బాబా దర్బార్‌లో రెడీగా ఉన్నారు. నేనొక పాట పాడాలి. నేను బాబా గురించి తెలుసుకోవాలని ఈ హృదయానికి అలవాటు చేశాం చూసారండి? అదే చెప్తున్నాడిక్కడ. ముందు మనసుకు అలవాటు చెయ్యండి. అది ఎప్పుడూ వెనకంజ వేయిస్తుంది. మనసుకసలు ఇష్టముండదు. దైవంతో గడపాలన్నా, దైవ స్మరణ చెయ్యాలన్నా అదే ముందు హడల్స్ పెడుతుంది. అందుకే బాబా చెప్పిన మళ్ళీ తెలుసుకోవాలి. మనసుకి యజమాని అవ్వండి, బానిస అవ్వద్దు అన్నది అందుకే బాబా. ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు? ఆరంభంలో మీకది మనసుకి ఇష్టముండదు. ఆ స్మరణలో పరమానందం పొందడం, అనుభూతి చెందుతూ ఉంటే ఇంకాధికాధికంగా బాబాను స్మరించడం సాధ్యమవుతుంది. మనం సెంటర్‌కెళ్ళక్కర్లేదు, మెహరాబాద్ ఎళ్ళక్కర్లేదు. మన ఇంటికే తండ్రి మన ఇంటికే వచ్చాడు అన్నంత అద్భుతంగా సహవాసుల ఏర్పాటు ప్రభువే మనకి చేశాడు. ఎక్కడికి కదలక్కర్లే. మనం ఉన్న ప్లేస్‌లోనే మన ఇంట్లో మన పనులు చేసుకుంటూ హాయిగా ఆన్ చేసుకుంటే బాబా మాటలు, బాబా పాటలు పాడుకోవచ్చు, వినవచ్చు, తలుచుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఎంత ఈజీ విధానం ప్రభువు మనకి బాబా ప్రేమికులకి ముద్దు చేశాడు అంటారు. నాగేశ్వరరావు గారో, రామకృష్ణయ్య గారో. ఒక ముద్దు చేసాడు ప్రేమికులందరినీ ఇక్కడ బాబా. నిజంగా దాన్ని అందిపుచ్చుకోకపోతే నిజంగా దురదృష్టవంతులమే మనం. ఎందుకంటే ఇంత అద్భుతంగా, ఇంత సులువుగా భగవంతుని గురించి తెలుసుకుని, ఆయనతో ఉండడం ఎలాగో తెలుసుకుని, ఆయన్ని ఎలా ప్రేమించాలో తెలుసుకుని, అటువైపు అడుగులు వేయకపోతే నిజంగా ఈ జీవితం వృధా చేసుకున్నట్లే మనం.
ఎందుకంటే జీవితం రోజు తెల్లారిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక సమస్య మనని వెంటాడుతూనే ఉంటుంది. ఇది స్కైప్‌లో జాయిన్ అవ్వకపోయినా, బాబాతో ఉండకపోయినా అవేం పక్కకెళ్ళిపోవు. ఉంటే కనుక, భగవంతుడితో ఉంటే కనుక అది పెద్ద సమస్య కాదండి. చిన్న సమస్యతో పోతుంది. మనకే అనిపిస్తుంది, అయ్య బాబోయ్! ఇంత పెద్ద సమస్య అనుకున్నాం. ఇది చిన్న సమస్య అయిపోయిందని. అలా చేసేస్తాడు బాబా చెప్పినట్టుగానే. కర్మలో ఇంటర్ఫియర్ అవ్వను గాని, దాన్ని తట్టుకునే శక్తినిస్తాను అన్న బాబా అద్భుతమైన సందేశం. అలాగే ఇక్కడ ఇరిచి కూడా ఏమంటున్నాడు, ఒకసారి అనుభూతి చెందు. ఆ అనుభూతి చెందాక ఏమవుతుంది, ఈ అధికాధికంగా బాబాని స్మరించడానికి సాధ్యమవుతుంది. ఎంత చేసినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంది. ఆ భావనే ఇంకా, ఇంకా భగవంతుని ధ్యాసలో గడపడానికి నిన్ను ప్రోత్సహిస్తుంది. ఇలా క్రమంగా సృష్టిలోని ప్రతీదీ నిన్ను ఆయననే స్మరణకు తెచ్చేటట్లు చేస్తుంది. అదే ఆయన మనపై కురిపించే నిజమైన కరుణ, కృప అంటున్నాడు రిచి. అంటే స్మరణ చేయమన్నారు బాబా అందుకే. నామస్మరణ నాకన్నా కూడా నా నామస్మరణకే, నా నామానికే ఎక్కువ శక్తి ఉందని కూడా చెప్పారు. మన రామావతారం నుంచి కూడానండి. అలాగా ఈ ప్రతి అవతారంలో కూడా నామస్మరణ ఎందుకంటే, ఈ బిజీ లైఫ్‌లో ఈ రోజు చూస్తే నెక్స్ట్ అప్పుడే జూన్ ఎళ్ళిపోయి 6 మంత్స్ అయిపోతోంది. 26 ఎంత ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి రోజులు. కాబట్టి మనం కూడా ఆ ప్రాపంచికానికి అతుక్కుపోకుండా నిరంతర స్మరణ ఆన్ చేసుకుంటే నామస్మరణ వస్తూ ఉంటుంది మనకి. ఇలా ఆన్ చేసుకుంటే స్కైపుల్లోను, జూముల్లోను మనకి బాబా విషయాలు వింటూ ఉండొచ్చు. ఇవి కాకపోతే యూట్యూబ్‌లో నాగేశ్వరరావు గారు చెప్పారు బుక్ రీడింగ్స్, బోలెడు ఆడియోస్. ఎన్ని తెలుసుకోవచ్చండి, అసలు ఈ జీవితమే సరిపోదు మనం బాబా గురించి తెలుసుకోవాలంటే. అలాంటప్పుడు మనం ఎంత సమయం వెచ్చించాలి? 24 అవర్స్ కూడా సరిపోవు. కానీ మనకున్న ప్రాపంచికం మనం మాయలో ఉంటాం కనుక కొంత చాలా మటుకు తగ్గించుకుని ఎక్కువ అడుగులు బాబా వైపు, తక్కువ అడుగులు మన వైపు వేసుకుంటే కనుక ఈ జీవితం పరమార్థమవుతుంది అని చెప్తున్నాడు ఇరిచి. కానీ ఫస్ట్‌లో దానికి ఇష్టం ఉండదు కానీ, నువ్వు అలవాటు చెయ్యి. కానీ మనందరికీ అలవాటయిపోయింది కనుకండి, కొన్ని సంవత్సరాలుగా ఇలా ఆన్‌లైన్ సహవాసాలు జరుగుతుంటే మనకి బోర్ కొట్టటం లేదు. ఎంతో అద్భుతంగా ఇందులో పార్టిసిపేట్ చేసుకుంటున్నాం. ఆ అనుభూతి పొందుతున్నాం. ఆనందం పొందుతున్నాం. బాబా ప్రేమానుభూతిని చవిచూసిన వాళ్ళం గనక దీన్నెప్పుడూ మిస్ అవ్వకూడదని, ఈ జీవితాంతం వరకు ప్రతి వాళ్ళు ఉండాలి. ఈ జూమ్స్ అని, మీటింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు? మన హృదయాన్ని అలవాటు చేశాం కనుక బాబా విషయాలు వినడానికి. ఒకసారి రామకృష్ణ పరమహంసని ఒక శిష్యుడు అడుగుతాడు. ఆహ్, మనం సంసిద్ధులుగా ఉంటే ప్రభువు కనిపిస్తారు అంటారు కదా! ఈ సంసిద్ధత ఎలా ఉండాలి అని అడిగితే, రామకృష్ణ పరమహంస ఆ శిష్యుడిని ఒక నది దగ్గరికి తీసుకెళ్ళి సింపుల్‌గా చెప్పేసుకుందాం. ఇది తెలిసిన కథే మనకి. నది దగ్గరికి తీసుకెళ్ళి తల ము ము ముంచేస్తాడు. ఊపిరి ఆడదు అతనికి. ఒక సెకను ఉంచి తీస్తాడు. అప్పుడు ఇరిచి చెప్తాడు ఈ కథ. ఇప్పుడు నీ అనుభూతి ఎలా ఉంది చెప్పు? నిన్ను నేను నీళ్ళలో నుండి బయటికి తీసే క్షణం ముందు నీ మనసులో ఏ ఆలోచన కలిగిందో చెప్పు అని అడుగుతాడు రామకృష్ణ పరమహంస శిష్యుణ్ణి. అడిగితే ఏం చెప్పను స్వామి, చివరి క్షణంలో నా మదిలో మెదిలే ఆలోచన ఏమిటంటే, మీరు అలాగే ఇంకొక్క క్షణం పట్టి ఉంచితే నేను మరణిస్తాను. చూసారా? బాబా అందుకే మై విష్‌లో దివ్యాధికారంతో చెబుతున్నాను. నా నామాన్ని చివరి వరకు ఎవరైతే స్మరిస్తారో అంత్యకాలం వరకు వారిని నేను అంటే వాళ్ళు కోమాలో ఉన్నా కూడా నేను తీసుకెళ్ళిపోతానని చెప్తారు బాబా. నేను నా దివ్యాధికారంతో హామీ ఇస్తున్నానని కూడా చెప్తా. ఇప్పటి నుంచి మొదలెట్టండి. అప్పుడప్పుడంటే కుదరదు. అప్పుడు తలుచుకుందాంలే అంటే కుదరదు. ఇప్పటి నుంచి నా నామాన్ని స్మరించండి అని చెప్పి మై విష్‌లో బాబా చెప్తారు. అలాగే ఇక్కడ రామకృష్ణ పరమహంస అడుగుతున్నాడు. మరి నేను నీళ్ళలో ముంచాను కదా! మరి నీ ఆలోచన దేని మీద ఉండాలి? మరి భగవంతుడి కోసం తపన చెందుతున్నావు కదా! భగవంతుడి మీద ఉండాలి కదా! కానీ లేదు. ఎప్పుడు తీస్తావా నువ్వు తల పైకి? నేను ఇంకొక క్షణమైతే చచ్చిపోతాను. ఈ ఆలోచనే నా మదిలో మెదిలిందంటే, అప్పుడు రామకృష్ణ హంస అంటాడండి. అలాంటి భావనే భగవంతుని దర్శించడానికి, ఆయనలో ఐక్యం కావడానికి నీకు కలిగితే, దేవుని చూడందే ఒక్క క్షణం కూడా నీవు బతకలేనని అనుకుంటే, దేవుడు నీకు కనిపించే సమయం వచ్చిందని నీకు తెలుస్తుంది అంటున్నారు. కానీ ఆ భావం నిరంతరం నీలో కొనసాగాలి. ఆయనతో ఎడబాటు నీకు భరించరానిదై, ఆయన లేకుండా మరొక్క క్షణం కూడా నీవు జీవించలేవని అనుకోవాలి. అలాంటి తీవ్ర తపన నీలో కలిగితే వెంటనే ప్రభువు ప్రత్యక్షమవుతాడు అని ఇరిచి ఈ రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ, బావు కల్చరి కూడా అంటారండి, స్మరణ అనే దానిని ఆయన నీ హృదిలో విత్తనం నాటాడు అంటున్నారు. అంటే బాబా ప్రేమ మన హృదయాల్లో ఉంది. ఆ విత్తనాన్ని మనం ఏం చేయాలండి? ఎప్పుడూ కూడా దాన్ని నీరు పోసి,
పెంచి పెద్ద వృక్షంగా మార్చవలసిన బాధ్యత నీది అంటున్నాడు బాబు. అంటే ఆయన ప్రేమించేశాడు కదండీ! ఆయన్ని నడిపించేయాలి కదా! అంటే కాదది. ఎందుకంటే మనం కూడా తెచ్చుకున్న సంస్కారాలు ఇవన్నీ కూడా విధి లిఖితాలై ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన జీవితాన్ని. అందుకే మంచి కర్మలు చేయండి. నా సాన్నిధ్యంలో గడపండి. నాతో గడిపే క్షణాలే మంచి క్షణాలు, పనికొచ్చే క్షణాలు, మిగిలినవన్నీ డస్ట్ బిన్ను అన్నది అందుకే బాబా. ఎందుకే దానివల్ల ఏమవుతుంది మరో జన్మ, మళ్ళీ జన్మ, ఇంకో జన్మలు ఎత్తుతూనే ఉంటాం మనం. ఎప్పటికిది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, నా సాన్నిధ్యంలో గడపండి అని అనేది అందుకే. అందుకే పూర్తిగా నా మీద ఆధారపడి జీవించండి. ఏమొచ్చినా నా నుండే వస్తున్నాయనుకోండి. ఇవన్నీ బాబా ఇచ్చింది ఒక ఆత్మని పరమాత్మ దశ తిప్పడం కోసం చేసే పెద్ద ప్రయత్నం ప్రతి అవతారంలోనూ జరుగుతుందండి. ఇక్కడ అందుకని బావూజీ అంటున్నాడు, ఒక విత్తనం నాటేశాడు తండ్రి. దాన్ని నీరు పోసి పోషించవలసిన బాధ్యత మనది. అది పెరిగి పెద్దదై మహావృక్షంగా మారే వరకు దాన్ని పోషించాలి. అంటే ప్రేమికులుగా మన బాధ్యతని చెప్తున్నాడు బావూజీ. మనం ఎలా ఉండాలి? మనం ఎలా నడవాలి? ఆయన సంతోషాన్ని కోరితే, నిజంగా ఆయన్ని ప్రేమిస్తే మనం ఎలా ఉండాలో బావూజీ చెప్తున్నాడండి. అంటే మన కర్మ అన్నది ఉంటుంది కదా! ఈ కర్మ, కృప ఎలా ప్రసరిస్తాయో చెప్పేసుకొని మనం ముగించుకుందాం. ఇది కూడా రియల్ ట్రెజర్‌లో ఆహ్, మ బావూజీయో ఎవరో చెప్తారండి. ఇది నాకు సరిగ్గా గుర్తులేదు కానీ కథ స్టోరీ అయితే గుర్తుంది. అది తలుచుకుందాం. ఈ కర్మ ఎలా నడుస్తుందంటేటండి, ఒక వ్యక్తి బ్యాంక్‌కెళ్ళి తన ఖాతాలో 1500 ఇప్పించమని అడుగుతాడు. అంటే ఇది ఉదాహరణ కథ. బ్యాంక్‌లో అతనంటాడు, "నీ అకౌంట్‌లో ముందు ఎంత అమౌంట్ ఉందో చూడని, దాన్ని బట్టి ఇస్తాను" అని చూస్తాడు. చూస్తే రూ. 1000 ఉంటాయి. "బాబు నీకు 1500 ఇవ్వడం కుదరదు. నీకు రూ. 1000 ఇస్తాను. నీ అకౌంట్‌లో 1000 ఉంది." ఎందుకని? మరి 1500 ఎలా ఇస్తాడు? ఇవ్వడానికి కుదరదు కదా! 1000 ఇస్తాను అంటాడు. కర్మ అలాంటిదే అంటున్నారు బాబా. నీకు ఏది బాకీ ఉంటే అదే పొందగలవు. అది నీవు చేసిన పనులు లేదా కర్మల వల్ల నిర్ణయింపబడుతుంది. అది మంచిదైనా, చెడ్డదైనా నీ ఖాతాలో నీ సంస్కారాలుగా నమోదు చేయబడతాయి. దానినే విధిగా చెప్పుకోవచ్చు. కానీ ఇక ఒకవేళ నువ్వు బ్యాంకరు అంటే ఆ క్యాషియర్ కొడుకువి అయ్యావనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఇక్కడ. ఒకవేళ క్యాషియర్ కొడుకువే అయ్యి ఉండి వెళ్ళావనుకో బ్యాంక్‌కి, నేను పలానా చోటకెళ్తాను. నాకు డబ్బులు కావాలి 1500 అంటే ఏం చేస్తాడండి క్యాషియరు? అబ్బబ్బే! లేదు నాన్న, కొడుకు గదా! ఇంకేమి సాక్ష్యాలు, ఏ ఖాతాలు అక్కర్లే. ఏం అక్కర్లేదు 1500 ఏం సరిపోతుందని చెప్పి 2000 తీసిస్తాడు బ్యాంక్ డబ్బే. అంటే అది కూడా ప్రయాణానికి సరిపోతుందో లేదో అని సందేహంతోనే 2000 సరిపోతాయా? 2000 సరిపోతాయా? అని అడిగి అడిగి ముద్దించి మరి తన కుమారుడికిస్తాడు. అక్కడేంటి కస్టమరు, ఇక్కడేంటి కొడుకు. ఈ డిఫరెన్స్ చెప్తున్నారిక్కడ. బాబా కృప బ్యాంకర్‌కి అతని కుమారునిపై గల ప్రేమ వంటిది అంటున్నారు. ఆ కృప కోసం మనం ప్రయత్నించాలండి. చూడండి అక్కడ ఖాతాలు లేవు, అకౌంట్స్ ఈ లేవు. ఏమీ బావుగంటే అక్కర్లే. గారు, రజయ్ గారు, బావుగంటే గారు చెప్పిన స్టోరీ ఇది. ఓకే. జై బాబా. జై బాబా అండి. అంటే ఇక్కడ ఏ అకౌంట్స్ అక్కర్లే, ఏ ఖాతాలు అక్కర్లే. అంటే ఆయన కృప ఉంటే గనక అందుకే బాబా ప్రతి సందేశంలో కూడా అండి ఎంత అద్భుతంగా చెప్తాడో తండ్రి. అసలు మనం సందేశాలని అంటే సందేశంగానే తీసుకున్నా, ఆ లోతుల్లో కూడా వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఎంత అద్భుతంగా బాబా నేచురల్ ఎగ్జిట్ అయిపోతాయి. నాతో ఉంటే అధికాధికంగా ప్రేమించు, నా కొంగు గట్టిగా పట్టుకో. ఇట్లా బాబా చెప్పిన ప్రతి సందేశం కూడా ఒక అద్భుత సందేశం, ఒక మార్గదర్శకత్వం. అంటే ఒక భగవంతుని దశ తిప్పడానికి, భగవంతుని వైపు అడుగులు వేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ బాబా మనకి ఇచ్చారు. కానీ మనం మామూలుగా అయితే ఇప్పుడు ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా అద్భుతంగా బాబాతోనే ఉంటున్నామండి. కొన్ని గంటలేంటి చాలా గంటలు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు. ఈ అవకాశం బాబా ఇచ్చిన అవకాశం. దాన్ని అందిపుచ్చుకుంటున్నాం మనందరం కూడా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక బాబా కృప ఎలా ఉంటుందంటే, బ్యాంకరు తన కుమారుడిపై ప్రేమ లాంటిది అంటున్నాడు. అతడు తన కుమారుని ఖాతా చూడాలని చెప్పడు. అతని కుమారునిపై గల ప్రేమ వల్లనే తన కుమారునికి సహాయం చెయ్యాలనుకుంటాడు. బాబా కృప కూడా అలాంటిదే అంటున్నారు. మీకు మీ కర్మ గత జన్మల నుండే వెంటాడి ఉంటుంది. కానీ బాబా కర్మను అధిగమించి ఉంటుంది. బాబా కృప ఎలా ఉంటుంది? కర్మను అధిగమించి ఉంటుంట. ఆయన కృపను పొందడానికి ఎవరైనా ఆయనను స్మరించుకోవాలి. నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. ఆర్తితో ఆయనను పిలవాలి అని చెప్పి బాబూజీ చెప్తున్నారు. అంటే ప్రతి చోట కూడా మనం ఆయన కృపను పొందాలి అంటే, ఆ కృపకి మనం పాత్రులం అవ్వాలండి. పాత్రులం అవ్వాలంటే నిరంతర నామస్మరణ. ఏ పని చేసినా కూడా
బాబాయే చేయిస్తున్నాడు అంటే అక్కడ నేను లేకుండా ఉండడం, నిరంతర నామస్మరణ, ఆయన మీదే అధికాధికంగా ఆధారపడి జీవించడం, దేనిని సీరియస్‌గా తీసుకోకుండా, బాబా దగ్గరికి ఒత్తనొచ్చి నేను చాలా అనారోగ్యంతో ఉన్నానని టెలిగ్రామ్ ఇస్తే ఇది కూడా మనకు తెలుసు. బాబా అంటారు నన్ను తలుచుకొని క్షణాలు ఉంటే అదే అనారోగ్యం మిగిలినదంతా ఆహ్, అదే ఆరోగ్యం మిగిలినదంతా అనారోగ్యం అంటారు. అంటే ఆయనతో గడిపే క్షణాలే మనకి పనికొచ్చే క్షణాలు. మిగిలినవన్నీ కూడా మనం వాటిని సీరియస్‌గా తీసుకుంటున్నాం. జీవితంలో ఏదైనా వచ్చిందంటే వాటిని సీరియస్‌గా తీసుకొని ఇంక అది లేకపోతే ఇంకెలా జీవితం అది కాదు అంటున్నాడు తండ్రి. భగవంతునితో ఉండడం, భగవంతుని సంతోషం కోరడం, భగవంతుని ప్రేమ పొందడం ఇవన్నీ కూడా ఏమవుతాయంటే ఆయన కృపకి పాత్రులమవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఇక్కడ కృప గురించి ఒక చిన్న పద్యం రాశారండి. అది ఒక్కసారి మనం చదువుకుందాం. అంటే అదొక్కటి చదివేసి నేను ముగించేస్తాను. కొన్ని లైన్సే చాలా అద్భుతంగా. భగవంతుడు మనందరికీ తండ్రి లాంటి వాడు. మనకేది మంచో మనకంటే అతడికి బాగా తెలుసు. అలాంటప్పుడు మనం ఎందుకు ఫిర్యాదు చేయాలి? మనం ఎప్పుడు నులివెచ్చటి సూర్యకాంతి ఉండాలనుకుంటాం. అంటే ఎప్పుడు సంతోషం, ఆనందం కావాలని అనుకుంటాం. కానీ అతనికి తెలుసు వర్షం అవసరం ఉందని. ఒక కన్నీటి బొట్టైనా ఎప్పుడూ మనం రాల్చకపోతే, మన హృదయాలు వాటి మృదుత్వాన్ని కోల్పోతాయి. అంటే ఈసీజీ అని దీనికి ఎగ్జాంపుల్. భగవంతుని ఒకతను అడుగుతాడు. ఎప్పుడూ ఎందుకు కష్టాలే పెడతావు? ఎప్పుడు సుఖంగా ఉండొచ్చు కదా మానవుడి జీవితం అనంటే, నీ ఈసీజీ రిపోర్ట్ ఎలా వస్తుందని అడుగుతాడు భగవంతుడు. ఒకసారి అప్పు, ఒకసారి డౌన్ ఇట్లా ఉంటుంది కదా! మరి ఎందుకు స్ట్రెయిట్‌గా ఉండదు? స్ట్రెయిట్‌గా ఉంటే నీ జీవితం మరణం. ఇలా అప్ అండ్ డౌన్ ఉంటేనే కదా నీ జీవితం ముందుకెళ్తుంది. అలాగే జీవితంలో కూడా కష్టం, సుఖం, బాధ ఇవన్నీ కూడా అనుభవిస్తేనే నీకు ఆనందం తెలుస్తుందండి. దాని అనుభూతి పొందగలవు. లేతే ఎప్పుడు ఆనందం ఉంటే బోరు కొట్టేస్తుంది లైఫు. అందుకని భగవంతుడు మనల్ని తరచూ పరీక్షకు గురి చేస్తాడు. అతడు పెట్టే పరీక్షలు మనల్ని శిక్షించడానికి కాదు, రేపును సమర్థవంతంగా ఎదుర్కొనే ధైర్యం కలగజేయడానికి. తుఫాను ఎదిరించి నిలబడగలిగినప్పుడే పెరిగే వృక్షాలకు బలం చేకూరుతుంది. ఉలి కొనగా చెక్కబడినప్పుడే పాలరాయికి అందం ఆకారం సిద్ధిస్తుంది. ఏదో ఒక అదృష్టం వెన్నంటి వస్తుంది. అంటే అతను మనకు కల్పించే ప్రతి దురదృష్టానికి ఏదో ఒక అదృష్టం వెన్నంటి వస్తుంది. మనం మనల నుండి ఏమీ ఆశించకుండానే భగవంతుడు మనకు కల్పించే ఎన్నో లాభాలు తెలుసుకుంటే మనం విచారంగా గొడుక్కునేందుకు కారణం కనిపించదు. బాధతో దుఃఖపడేటందుకు సమయం దొరకదు. ఎందుకంటే మనందరికీ తండ్రి అయిన భగవంతుడు తన బిడ్డల్ని అమితంగా ప్రేమిస్తాడు. అతనికి అన్ని విషయాలు విశదంగా తెలుస్తాయి. బాధ మనకు అవసరమైనప్పుడు అతడు సంతోషాన్ని ఇవ్వడు. అందువల్ల మనకు జీవితంలో ఎప్పుడు చికాకులు కలిగినా, ఎప్పుడు తలపెట్టిన పని ప్రతికూలంగా మారినా అప్పుడు తెలుసుకో చివరి ఎంత అద్భుతంగా రాశాడో, ఎవరు రాశారో కానీ కవిత్వం. భగవంతుడు మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడని, మనల్ని మరింత బలవంతులుగా తయారు చేస్తున్నాడని తెలుసుకో అని ఒక అద్భుతమైన ఒక కవితండి ఇది. నాకు దొరికింది. అది అందుకని చదివాను. అంటే కృప కావాలి అంటే తపనుండాలి. తపనుండాలి అంటే ప్రేమ పొందాలి అండి. ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా అన్నీ సమకూరుతాయి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. చిన్న ప్రయత్నం చేశాను. కరెక్ట్‌గా వచ్చిందో సబ్జెక్టు పన్నగేశ్వరరావు గారే చెప్పాలి. జై బాబా అండి. లేవండి బాగానే ఉంది. అదే మెయిన్ అది కృప, ప్రేమ, భక్తి, అలాగే వీటన్నిటికీ ముఖ్యంగా తపన. ఏది మెకానికల్గా చేసుకోవడం కాకుండా ఆయన మీద ధ్యాస పెట్టుకుని ఆయన కావాలని హృదయాంతరాల్లోంచి కోరుకోవడే తపన. అలా కోరుకోకపోయినట్లయితే మెకానికల్ అయిపోతుంది అంత. నిజమైన అసలు పదార్థం అదే కాబట్టి మనం ఆయనలో లీనం అవ్వాలి కాబట్టి అసలు పదార్థమే మనం అయిపోవాలి కాబట్టి ఆ తపన ఉండాలి. ఆ తపన నేర్చుకోవాలి. లేకపోతే నేర్చుకోవాలి. అది జయభవాన్ని. ఇప్పుడు జై బాబా. అరుణాచలం గారు మీరు ఒక పాట పాడతారా? జయభవండి. లలిత్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉంటే పాడండి. ఎవరి పేరు చెప్పు?